మొట్టమొదటిగా ఈ నల్లకాలువ ప్రాంతానికి నన్ను ఆహ్వానించినటువంటి సహోదరుడు మల్లన్న గారికి సభాముఖంగా ప్రభు పేరిట కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాతోటి దైవజనులందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మందిర ప్రతిష్ఠిత కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అన్న నాతో చెప్పినట్టుగా ఇది గత 10 సంవత్సరాలుగా కట్టబడుతూ ఉంది. ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకొని ప్రతిష్ఠిత కార్యక్రమం చేస్తున్నామని అన్న చెప్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో అనేకమైనటువంటి చర్చలు ఉన్నాయి, ఇంకా కట్టబడతాయి కూడా. అయితే చర్చ్ అనేది, దేవుని మందిరం ఏం పని చేయాలి అన్నదాన్ని లేఖనాల నుంచి మనం ధ్యానిద్దాం. ఈరోజు ఇక్కడ ఈ ప్రతిష్ఠిత కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక పండుగ వాతావరణం, సంతోషకరమైన వాతావరణం చూస్తున్నాను నేను. అయితే 2000 సంవత్సరాల క్రితం ఒక పండుగ జరిగితే ఆ పండుగకి బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమందే కానీ ఆ పండుగకి ప్రపంచ నలుమూలల నుంచి కొన్ని వేల మంది, అతిశయోక్తి కాకపోతే కొన్ని లక్షల మంది హాజరయ్యారు. ఆ పండుగ పేరు పస్కా పండుగ. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచనంలో సంవత్సరానికి 3 పండుగలకి, అది పులియన్ రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ, వారముల పండుగ. వారముల పండుగ అంటే పెంతెకొస్తు పండుగ అని, పర్ణశాలల పండుగ అంటే ఇశ్రాయేలీలు గుడారంలో నివసించారు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇక పులియని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ. ఈ 3 పండుగలకి ప్రపంచంలో ఎక్కడ యూదుడు ఉన్నా సరే ప్రతి యూదుడు ఆ 3 పండుగలకి యెరూషలేములో కనిపించాలి. ఇది దేవుని ఆజ్ఞ. కాబట్టి ఆ రోజు అంటే నెబుకద్నెజరు ముమ్మారు దండెత్తి యూదులను చెదరగొట్టాడు కదా, డయాస్పోరా అంటారు దాన్ని. 3 సార్లు నెబుకద్నెజరు దండయాత్రలో యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. అలా చెదిరిపోయినటువంటి యూదులు ఆయా ప్రాంతాల్లో స్థిరపడ్డారు, ఆయా సంస్కృతుల్లో కలిసిపోయారు. అయితే సంవత్సరానికి ఈ 3 పండుగలు ఎక్కడున్నా సరే వాళ్ళు మరలా యెరూషలేంకి రావాల్సిందే, యెరూషలేములో పండుగని ఆచరించాల్సిందే. అయ్యా జిఎస్ గారు, తోటకూరి శ్రీకామణి గారు, నాకు తోటకూరి శ్రీకామణి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులు యెరూషలేంకి వచ్చారు. యెరూషలేములో సొలొమోను కట్టించినటువంటి బ్రహ్మాండమైన దేవాలయం కూల్చివేయబడిన తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో మనం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం లోపల అదే మందిరం పునర్నిర్మించడం జరిగింది జెరుబ్బాబెలు నాయకత్వంలో. ఆ మందిరం కొంచెం చిన్నగా ఉందని దాని ప్రాంగణాన్ని విశాలపరిచేటువంటి, దాని వైభవాన్ని గొప్ప చేసేటువంటి పని హేరోదు తీసుకున్నాడు. రాజైన హేరోదు ఉన్నాడే, యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేశాడు కదా, ఆ హేరోదు ఆ దేవాలయాన్ని వైభవోపేతంగా అలంకరించేటువంటి పనిలో పడ్డాడు. ఆ ప్రాజెక్ట్ అన్నది 46 సంవత్సరాలు కొనసాగింది. అది 46వ సంవత్సరం ఆయన మందిరాన్ని
విస్తృతం చేయడం, వైభవోపేతం చేయడం, ఇలాంటి మందిరం ప్రపంచంలో ఎక్కడా లేదు అనేటట్టు చేసేదానికి ఆయన తీసుకున్నటువంటి ఆ ప్రాజెక్ట్ అన్నది అప్పటికి 46వ సంవత్సరం జరుగుతున్నటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ గుడ్ షెపర్డ్ మందిరాన్ని ఈ 10 సంవత్సరాలు నిర్మించారు కదా, 10 సంవత్సరాలు నిర్మించారు. బహుశా ఆర్థిక పరిస్థితి బాగోలేదేమో, మరి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు పట్టేటువంటి నిర్మాణం కాదు ఇది. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల నాకు తెలిసి ఆలస్యమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కానీ హేరోదు దగ్గర ఆర్థిక పరిస్థితి కొరత ఏమీ లేదు. యూదుల్ని సంతోషపెట్టడానికి ఆయన ఒక ఎదోమీయుడు, ఒక యూదు స్త్రీకి ఒక ఎదోము పురుషుడికి పుట్టినటువంటి వ్యక్తి. కాబట్టి యూదుల్ని తన వైపు తిప్పుకోవడానికి, యూదులకి సెంటిమెంట్ అయినటువంటి, యూదులకి ప్రాణమైనటువంటి ఆ దేవాలయాన్ని గొప్ప చేసేటువంటి ప్రాజెక్టు తీసుకున్నాడు. అంటే తనకు వ్యతిరేకత లేకుండా, ఈయన రోమన్ గవర్నమెంట్ చేత నియమించబడినటువంటి రాజు, ఈయన మనకు రాజు కాదు, మన యూదుడే రాజుగా ఉండాలి అనే ఆలోచన రాకుండా, ఈయన మనోడే, మన మందిరాన్ని ఇంత గొప్పగా శృంగారిస్తున్నాడు అంటే మనోడే అనేటువంటి ఆలోచన రావడానికి ఒక ప్రాజెక్టు చేపట్టి, అది 46వ సంవత్సరం. ఆ 46వ సంవత్సరంలో పస్కా పండుగ జరుగుతుంది. ఆ పస్కా పండుగకి ప్లస్ హేరోదు శృంగారించినటువంటి 46 సంవత్సరాలు శృంగారించినటువంటి ఆ మందిరాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులంతా గుమికూడారు. కొన్ని లక్షల మంది గుమికూడారు. ఆ పండుగకి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా హాజరయ్యాడు. ఇక్కడ ఈ మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా సంతోషంగా, అంటే సంతోషంగా లేకుండా ఎవరైనా బాధగా, ఎందుకు ఈ మందిరాన్ని కట్టారు, ఈ మందిరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం నాకేం నచ్చట్లేదు అని ఎవరైనా ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో? అందరూ సంతోషంగానే ఉన్నాం కదా, అందరూ సంతోషంగానే ఉన్నాం. సంతోషంగా లేకపోయినా సరే సంతోషంగా నటిస్తూ ఉన్నాం కదా. అయితే ఆ పస్కా పండుగలో అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, ఒక్క యేసుప్రభు తప్ప. అక్కడ జరుగుతున్న ఏ కార్యక్రమం కూడా యేసు ప్రభువుకి అస్సలు నచ్చలే. బాగా చిరాకుని తెప్పించే, కోపాన్ని తెప్పించే. ఆ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి. మీరెందుకు అంత స్పీడ్గా ఉన్నారు? నేనే చదువుతాను, మీరు జస్ట్ వినండి. ఆకాశవాణి వార్తలు వస్తాయి చూసారా, అలా వినండి అంతే. మీరు చదవకండి, బైబిల్ వైపు అస్సలు చూడకండి, నా మాటలు వినండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఓకే? తెలిసిన లేఖన భాగాన్నే తెలియని విషయాన్ని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయించున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. చెప్పాను కదా, 46వ సంవత్సరం
ఒక మందిరాన్ని అన్ని హంగులతో ప్రపంచం కుళ్ళుకునేటట్టుగా, అసూయపడేటట్టుగా అలంకరించాడు అంటే 46 సంవత్సరాలు. ఎంత గొప్పగా ఆ మందిరం ఉండి ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచించండి, ఊహించండి. ఇది చెప్పినటువంటి 37 సంవత్సరాల వరకు ఈ మందిరం పూర్తి కాలే. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి పాల్పములు పొందినటువంటి ఈ సందర్భం ఏంటంటే 46వ సంవత్సరం. ఈ పండుగ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కొనసాగింది కార్యక్రమం అన్నది? 37 సంవత్సరాలు. ఎవరైనా చెప్పండి, 46 + 37 ఎంత? 46 + 37 ఎంత? అన్ని సంవత్సరాలు ఒక దేవాలయాన్ని అలంకరించాడు హేరోదు. అన్ని సంవత్సరాలు అలంకరిస్తా అంటే ఇది 46వ సంవత్సరం కదా. తర్వాత 37 సంవత్సరాలు కొనసాగింది. యేసు ప్రభు ఈ మాట చెప్తున్నది ఏ వయసులో? బహుశా ఆయనకి 30, 31, 32 కదా. ఆయన పరిచర్య ప్రారంభంలో మాట్లాడుతున్న మాట ఇది. యేసు ప్రభు 3.5 సంవత్సరానికి, ఈ మాట చెప్పినటువంటి 3.5 సంవత్సరానికి ఆయన సిలువేయబడ్డాడు, పునరుద్ధారుడే వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తరువాత కూడా 34 సంవత్సరాలు దీని నిర్మాణం జరిగింది. అంటే క్రీస్తు శకం 63వ సంవత్సరం వరకు దీని నిర్మాణం జరుగుతూనే ఉంది. యేసు ప్రభు పుట్టకు ముందు ప్రారంభించి ఈ నిర్మాణం అనేది యేసు ప్రభు తిరిగి లేచి వెళ్ళిపోయిన 34 సంవత్సరాల వరకు దీని నిర్మాణం జరుగుతూనే ఉంది. ఎంత పెద్ద మందిరం అయి ఉంటుంది, ఎంత గొప్ప మందిరం అయి ఉంటుంది. చరిత్రలో ఎక్కడా ఇలాంటి కట్టడం లేదు, ఇలాంటి నిర్మాణం లేదు. అంత గొప్ప నిర్మాణం ఇది. అయితే ఆ 46వ సంవత్సరంలో యేసు ప్రభు ఆ దేవాలయంలో నిలవబడి కొన్ని లక్షల మంది సంబరాలు చేసుకుంటున్నటువంటి, పస్కా పండుగ జరుపుకుంటున్నటువంటి వారి మధ్య నిలవబడి ఆయన చేసిన పని ఏంటంటే, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి ఏం చూశాడంటే, అక్కడ దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూసి, ఆయన దేవాలయానికి వెళితే ఆయన కనిపించిన దృశ్యాలు ఏంటంటే, అక్కడ కోర్ట్ ఆఫ్ ది పేగన్స్ లేదా కోర్ట్ ఆఫ్ ది ఫారినర్స్ అనేటువంటి ఒక ఆవరణ ఉంటుంది. సొలొమోను దేవాలయం లేదా ఈ జెరుబ్బాబెలు కట్టించినటువంటి దేవాలయం ఎలా ఉంటుందంటే, దాని లోపటి ఆవరణ ఉంటుంది. లోపటి ఆవరణలోనికి ప్రధాన యాజకుడు, లేవీయులు, యాజకులు, అప్పుడప్పుడు అధిపతి అంటే రాజు, వాళ్ళు మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది. తర్వాత వెలుపటి ఆవరణ ఉంటుంది. దీని లోపలికి ఇశ్రాయేలీలు రావచ్చు. దాని బయట ఇంకొక ఆవరణ ఉంటుంది. దాన్ని కోర్ట్ ఆఫ్ ది ఫారినర్స్ అంటారు, లేదా పేగన్స్ అంటారు. అంటే అన్యజనులు వచ్చి ఆరాధన చేసుకునేటువంటి స్థలం. మన అపోస్తల కార్యంలో ఐథియోపియుడైన నపుంసకుడు వస్తాడు ఆరాధించడానికి. ఎక్కడికి వచ్చి ఉంటాడంటే ఆ అన్యజనులు ఆరాధించేటువంటి స్థలానికి వచ్చి ఉంటాడు. స్త్రీలకు కూడా ఒక ఆవరణ ఉంటుంది. స్త్రీలు వచ్చి అక్కడ ఆరాధన చేస్తారు. అంతకు మించి వాళ్ళు లోపలికి రాకూడదు. ఇలా అన్యజనులు ఆరాధన చేసుకోవడానికి, అన్యజనులు ప్రార్థన చేసుకోవడానికి ఏ ఆవరణంలోకి వచ్చైతే వాళ్ళు ప్రార్థన చేసుకోవాలో ఆ ఆవరణం నిండా ఏమున్నాయంటే ఎడ్లు, గొర్రెలు, పావురములు, తర్వాత రోకలు మార్చేవారు కూర్చున్నారంట. మనం రాజుల గ్రంథాన్ని కానీ దినవృత్తాంతాల గ్రంథాన్ని కానీ చూసినప్పుడు సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నప్పుడు, ప్రారంభిస్తున్నప్పుడు ప్రార్థన చేశాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవా, నేను కట్టించిన ఈ ఆలయం నిన్ను పట్టజాలదు. అయితే బలులు అర్పించడానికి తగినటువంటి స్థలముగా మాత్రమే దీన్ని అంగీకరించు. ఇశ్రాయేలీయులైన మేము కానీ, లేకపోతే లోకమందున్న ఏ మనిషి కానీ
ఈ దేవాలయం తట్టు చూసి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన నువ్వు విను. లేదా ఈ దేవాలయం దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నీ విను. నీ కనుదృష్టి, నీ చెవి ఈ దేవాలయం మీద రాత్రింబవలు నిలిచి ఉండేటట్టుగా సహాయం చేయి అని ప్రార్థన చేశాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. ఆయన సన్నిధి ప్రభావం దేవాలయం నిండింది మనం చూస్తాం మేఘం రూపంలో. సేవకులు లోపలికి వెళ్ళడానికి భయపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే దేవుని మహిమ ఆ ఆలయాన్ని ఆవరించింది కాబట్టి. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ నమ్మకం ఏంటంటే, ఏదైనా ఒక విషయం మనకు జరగాలి అంటే ఆ సొలొమోను కట్టించిన దేవాలయం వైపు చూచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, లేదా సొలొమోను దేవాలయంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనేటువంటి ఆలోచన ఉంది. అది నిజం కూడా. అందుకే మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. దానియేలు దినానికి ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీ తలుపులు తెరవబడి ఉండగా ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తాడు. యూదులు యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనం కాదులేండి. అలా ఆ సొలొమోను దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. కాబట్టి అన్ని జనులు మేము చేస్తున్నది దేవారాధన కాదు, మేము నమ్ముకున్నది మానవ కల్పిత పద్ధతుల్ని, మానవ ఊహాజనితమైనటువంటి పాత్రల్ని, మనుషులు పుట్టించిన మతాలను తప్ప నిజమైన దేవుడిని కాదు మేము ఆరాధిస్తుంది. నిజమైన దేవుడు యెరూషలేములో తనకు పాదపీఠంగా దేవాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యెరూషలేంకి వచ్చేవాళ్ళు. అలా పస్కా పండుగకి ఎంతమంది యూదులు వచ్చారో అంతేమంది అన్ని జనులు కూడా వస్తారు, రావాలి. అంత గొప్పదైనటువంటి మందిరం అది ఆ రోజు ప్రపంచంలో. అలా అన్ని జనులు వచ్చి ప్రార్థన చేసుకోవాల్సినటువంటి కోర్టులో, ఆ మైదానంలో, ఆవరణంలో ఎవరున్నారు అంటే అన్ని జనులు మోకరించి ప్రార్థన చేయడానికి స్థలం లేకుండా ఎవరెవరున్నారంటే అక్కడ ఎడ్లు, గొర్రెలు, పావురాలు, ఇంకా మీరు విసురుకోవడం ఆపి నేను చెప్పేది వినడం ప్రారంభించండి. ఎంత విసురుకుంటే అంత ఉగ్గిపోతారు. విసురుకోకండి. నాకు కూడా చెమటే కదా, నేను కూడా మనిషినే కదా. ఏమేమి ఉన్నాయి చెప్పండి. అక్కడ ఎడ్లు ఉన్నాయంట, గొర్రెలు ఉన్నాయంట, పావురాలు ఉన్నాయి. ఇంకెవరున్నారంట? మనీ ఎక్స్చేంజర్స్ అంటారు వాళ్ళని, మనీ చేంజర్స్ అంటారు వాళ్ళని, రోకలు మార్చే వాళ్ళు ఉన్నారంట. మరి బయట నుంచి వచ్చిన అన్ని జనులు ఎక్కడ మోకరించి ప్రార్థన చేయాలి? కట్టింది దేనికి? జరుగుతుంది ఏంటి? ఇది ప్రశ్న. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం, నా మందిరము సమస్త అన్ని జనులకి లేదా జనులకి ప్రార్థనా మందిరం అనబడును. అంతేనా అక్కడ ఉన్నది? నా మందిరము సమస్తమైన జనులకి, అన్ని జనులకి ఏమని పిలువబడుతుంది? ప్రార్థనా మందిరం. అంటే లోపటి ఆవరణం కానీ, బయట ఆవరణం కానీ, ఆ బయట ఉన్న స్త్రీల ఆవరణం కానీ, ఆ బయట ఉన్న అన్ని జనుల ఆవరణం కానీ, మొత్తం మందిర నిర్మాణం అంతా కూడా, ఆవరణం అంతా కూడా, అందులో ఏం జరగాలంట? ప్రార్థనలు జరగాలి, ఆరాధనలు జరగాలి, బలులు జరగాలి, నైవేద్యాలు, అర్పణలు, హోమాలు, దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి కార్యక్రమాలతో దేవాలయ ఆవరణం విరామం లేకుండా జరుగుతూ ఉండాలి. ఇది జరగాలి, అది దాని ఉద్దేశం. కాకపోతే ఏం జరుగుతుందంటే లోపటి ఆవరణం బలులు అర్పించబడుతున్నాయి, బయట ఆవరణం ఇశ్రాయేలు ఉన్నారు. ఆ బయట ఆవరణాలు ఏం జరుగుతుందో లోపల వ్యక్తులకు తెలియదు. ఇంకో మాట ఏంటంటే లోపల ఉన్న వ్యక్తులే బయట ఒక పనిని పురమాయించారు వాళ్ళ అసిస్టెంట్లకి. అదేంటంటే లోపటి ఆవరణంలో బలులు అర్పించాలి కదా. ఆ బలులు అర్పించాలంటే ఎక్కడో ఆషేరు ప్రాంతం నుంచి, లేకపోతే ఎక్కడో బేర్షెబా ప్రాంతం నుంచి, ఎక్కడో ఈజిప్ట్ నుంచి, ఎక్కడో రోమ్ నుంచి, గ్రీకు నుంచి, అటు మోయాబు నుంచి, చుట్టుపక్కల దేశాల నుంచి వస్తారు కదా. మీరు వచ్చేటప్పుడు ఇంత దూరం నుంచి మీరు బలి పశువులు తీసుకొని రావాలంటే మీకు కష్టం కదా.
లేదా మీరు బలి పశువులు తీసుకుని వచ్చినా సరే అది నిర్దోషమైనటువంటి బలి పశువు అయి ఉండాలి, నిష్కలంకమైనటువంటి బలి పశువు అయి ఉండాలి. కాబట్టి మీరు ఎలాంటివి తీసుకుని వస్తారో ఇక్కడ అంగీకరించబడుతుందో లేదో కాబట్టి మీరు ఉత్తి చేతులతో డబ్బు తీసుకుని రండి. కాసులు తీసుకుని వస్తే ఇక్కడ డబ్బులు ఇస్తే మేమే బలి పశువులు అమ్ముతాం ఇక్కడ గేటు దగ్గర ఈ ఆవరణంలో. మేము అమ్మేటువంటి బలి పశువులు తీసుకొని మీరు ఆవరణలోకి వస్తే మేము ఇక్కడ బలి అర్పిస్తాం మీకోసం. ఇది వ్యాపారం. ఇంతకు మంచి వ్యాపారమా చెడ్డ వ్యాపారమా? మంచి వ్యాపారమా చెడ్డ వ్యాపారమా? మంచిగా కనబడుతున్న చెడ్డ వ్యాపారం. ఓకే, మంచిగా కనబడుతున్న చెడ్డ వ్యాపారం. మనం ప్రవక్తల గ్రంథాలు చదివినప్పుడు మీరు అంటే యాజకులు, మీరు మనుషుల పాపాలని ఆహారముగా చేసుకుందురు అని రాస్తాడు. యాజకులైన మీరు మనుషుల పాపాలను ఏం చేస్తారు? ఆహారంగా చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? పాపం చేయొద్దు, పాపం చేసినప్పుడు ప్రాయశ్చిత్తం కోసం బలి అర్పించాలి అన్నప్పుడు ఆ బలి పశువును వధించినప్పుడు ఆ బలి పశువు మన కళ్ళెదురుగా విలవిల్లాడుతున్నప్పుడు ప్రాణాన్ని పోగొట్టుకొని నేను చేసిన పాపానికి ఇది ఎందుకు ప్రాణం పోగొట్టుకోవాలని నా మనసు విరగాలి, నలగాలి అనేటట్టుగా దేవుడు బలి వ్యవస్థను ప్రవేశపెడితే దాన్ని యాజకులు ఏం చేశారు అంటే, మీరు పాపం చేశారా పర్లేదు బలి తీసుకునండి అని బలి తీసుకొచ్చేది నేర్పించారు తప్ప బలిని దేవుడు ఎందుకు ఇచ్చాడన్న దాన్ని అర్థం చేయించడంలో యాజక వ్యవస్థ విఫలమైంది. అలా బలి అర్పించిన ప్రతిసారి బలి మాంసాన్ని తినడానికి అలవాటు పడ్డారు తప్ప. మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం, ఏలీకి 2 కుమారులు, వాళ్ళ పేర్లు హోఫ్ని, ఫీనెహాసు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇంకా బలి మాంసం ఉడుకుతూ ఉండగానే వాళ్ళు 3 ముండ్లు కలిగిన కొంకిని తీసుకుని వచ్చి మాకు పచ్చి మాంసమే కావాలి, ఉడికిన తర్వాత మేము తీసుకోము అని దౌర్జన్యం చేసి ఆ మాంసాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే అలా జనులు యెహోవాకు బలి ఇవ్వాలంటేనే అసహ్యపడే పరిస్థితి తీసుకుని వచ్చారు. అంటే ఏంటి? యాజకులు ఏం చేస్తున్నారు? పాపాన్ని మానండి అని కాదు బోధిస్తున్నది, బలిని తీసుకుని రండి అంటే జనులు పాపాలు ఎక్కువ చేస్తే వీళ్ళకి బలి ఎక్కువ వస్తుంది, బలి మాంసం ఎక్కువ వస్తుంది. ఈరోజు పాస్టర్లు ఎలాగైతే చర్చి నిండితే దశమ భాగాలు వస్తాయనుకుంటున్నారో, వాస్తవంగా చర్చి లోపలికి అడుగు పెడుతున్న వ్యక్తులు బైబిల్ చెప్పినటువంటి మారు మనసు పశ్చాత్తాపం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నా పాపాలు క్షమిస్తాడని రావట్లేదు చాలామంది. 100కి 90% మంది, 90% మంది ఎందుకు వస్తున్నారంట? ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అని అంటాడు అపోస్తలుడైన పౌలు 15వ అధ్యాయం 19వ వచనం 1 కొరింథీ పత్రికలో. ఈ జీవిత కాలం మట్టుకే, ఈ జీవిత కాలం మట్టుకే అంటే ఈ జీవితంలో వచ్చే కష్ట నష్టాల కోసమే, వ్యాధి బాధల కోసమే, ఈ జీవితంలో అననుకూల పరిస్థితుల కోసమే యేసు ప్రభువును నమ్ముకుంటున్న వాళ్ళు 90% మంది. మిగిలిన 10% మంది కూడా మనం నమ్మాలో వద్దో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఎలాగైతే మందిరం నిండితే చాలు, వాళ్ళు ఎందుకు వచ్చారు మాకెందుకు, మందిరం నిండితే చాలు, ఎందుకని మేము బ్రతకొచ్చు కదా అనేటువంటి దౌర్భాగ్యకరమైన ఆలోచన విధానం ఉందో, ఆ రోజు కూడా యాజకులు జనుల పాపాలని ఆహారంగా చేసుకుంటున్నారు. బలి ఎలా ఇవ్వాలి, బలి పశువు ఎలా ఉండాలి అనేదాన్ని పట్టించుకున్నారు తప్ప ఎందుకు బలి ఎందుకు అనేదాన్ని చెప్పడంలో విఫలమయ్యారు. యాజకుల పెదవుల మీద జనులు ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటారని మలాకీలో వ్రాయబడితే ధర్మశాస్త్ర విధులు బోధించడం మానేశారు యాజకులు. అందుకని మీరు మలాకీ గ్రంథం చదవండి. మలాకీ గ్రంథం అంతా యాజకుల్ని తప్పుపడుతూ, యాజకుల్ని పాపులుగా చూపెడుతూ, తప్పు చేశారని చూపెడుతూ వ్రాయబడినటువంటి గ్రంథం మలాకీ గ్రంథం. యాజకులు చేసినటువంటి తప్పు. మీరు ఎవడైనా నా మందిరపు ఆవరణాన్ని మూసేవాడు ఉంటే ఎంత బాగుంటుంది అని అడుగుతాడు దేవుడు. నా మందిరానికి తలుపులు మూసేయండి అని అడుగుతాడు, రావద్దు మీరే కానీ మాట్లాడతాడు. కాబట్టి ఏంటంటే, ఎలాగైతే యాజక వ్యవస్థ బలి మీద ఫోకస్ చేసిందో విరిగి నలిగిన మనసు మీద కాకుండా, అలాగే యేసు ప్రభు వచ్చినటువంటి ఆ తరుణంలో కూడా ఆ దేవాలయ ప్రాంగణంలో మనుషుల కంటే ఎక్కువ ఎద్దులు కనపడుతున్నాయి, మోకరించి ప్రార్థన చేసే వాళ్ళకంటే ఎక్కువగా గొర్రెలు కనపడుతున్నాయి, దేవుణ్ణి ఆరాధించే వారికంటే ఎక్కువగా పావురాలు కనపడుతున్నాయి, నిజంగా పస్కా పండుగ ఆచరిద్దామని వచ్చిన వాళ్ళకంటే ఎక్కువగా రోగులు మార్చే వాళ్ళు కనపడుతున్నారు.
మరి నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నటువంటి లేఖనం ఎలా నెరవేరుతుంది? ఈ 46వ సంవత్సరమే ఇలా ఉంటే 47వ సంవత్సరం ఎక్స్ట్రా ఎద్దులు రావా, ఎక్స్ట్రా గొర్రెలు రావా, ఎక్స్ట్రా పావురాలు రావా? అంతే కదా. ఈ సంవత్సరం ఇలా జరిగింది, వచ్చే సంవత్సరం ఎలా జరుగుతుంది? ఇంకా ఘనంగా జరుగుతుంది. ఆ వచ్చే సంవత్సరం ఎలా జరుగుతుంది? ఇంకా ఘనంగా జరుగుతుంది. అంటే మందిరాన్ని కట్టుకున్నది మీరు సంబరాలు చేసుకోవడానికా, లేకపోతే దేవుడు ఏం చెప్పాడో ఆ ఉద్దేశం నెరవేరడానికా? మందిరాలు కట్టబడుతున్నది మందిరాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడో అది నెరవేరడానికి. ఇప్పుడు చెప్పండి, ఈ గుడ్ షెపర్డ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కదా, మరి ఈ చర్చ్ కట్టబడింది దేనికి? దేనికి కట్టబడింది? దేనికి కట్టబడింది అన్నది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మెసేజ్నే ప్రతిరోజు మనసులో పెట్టుకొని నిజంగానే ఆ మెసేజ్ ప్రకారం ఏదో నడుస్తుందా లేదా మీరందరూ గమనించాలి. రేపటి నుంచి ఈ మందిరం అయిపోయేంత వరకు, మీరు చనిపోయేంత వరకు, లేదా మందిరం ఆగిపోయేంత వరకు, అంటే చివరి దాకా ఈరోజు ఈ ప్రసంగం, ఎందుకంటే ఇది ప్రతిష్ఠిత రోజు కదా, డెడికేషన్ కదా. సో ఈ మెసేజ్ని ఏం చేయాలంటే ఒక పక్కన పెట్టుకోవాలి, గీత గీసుకోవాలి. ఈరోజు చెప్పిన వర్తమానానికి, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలకి ఏమైనా సమాంతరం ఉందా, ప్యారలల్గా నడుస్తుందా, లేకపోతే ఆపోజిట్లో వెళ్తుందా అన్నది మీరు గమనించాలి. మీకు అర్థమైందా? అది చెప్తున్నది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అన్నటువంటి అక్కడ యేసు ప్రభు వెళ్తే అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆయనకు మాత్రం పిచ్చ కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే కరుణామయుడు అని మాట్లాడతాం కదా మనం. ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు అంటే కదా మనం. ఆయన చంపుతున్న వారిని తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అన్నాడని మనం బోధించుకుంటాం కదా. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు అని చెప్పాడని మాట్లాడతాం కదా. ఆయన చేతులు చేసిన పని ఏంటి అంటే చూడండి, 14వ అధ్యాయం. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకులు మార్చువారును కూర్చున్నట్టు చూసి త్రాళ్లతో కొరడాలు చేసి, ఆయన చేతులు ఏం చేశాడంట? త్రాళ్లతో కొరడాలు చేశాడంట. ఎందుకు కొరడా చేస్తుంటాడు? యేసు ప్రభు కొరడాలు చేశాడనే మాట మనకు తెలుసా? త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, రోకలు మార్చు వాళ్ళు రోకలు చల్లివేసి, వారి బల్లలను పడద్రోసి. ఒక్కసారి ఊహించండి, కొన్ని లక్షల మంది జనసమూహం, ఒక్కడే ఎదురుగా ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. అదేంటి? పండుగ. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చోన్నారు కదా, పొర్రపాటున ఈ చర్చికి వ్యతిరేకంగా నేను ఏదైనా ఒక మాట మాట్లాడాను అనుకోండి, నా పరిస్థితి ఏంటి? తలా ఒక చెయ్యరా కదా, అంతే కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఏం చేయాలి? ఈ చర్చి చాలా గొప్పది, మీరు చాలా గొప్ప వాళ్ళు, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు, అంతే కదా. పెద్ద సుబ్బయ్య కర్నూలు నుంచి వచ్చినటువంటి సువార్థికులు ఉన్నారు, వారు మీ వేదిక మీద కావాల్సిన వచ్చిన పెద్ద సుబ్బయ్య సువార్థికులు. ఇలా ఏంటంటే ఒక సంబరాలు జరుగుతున్న చోట, పండుగ జరుగుతున్న చోట విరోధంగా మాట్లాడినప్పుడు కలహాలు వస్తాయి, గొడవలు అవుతాయి, చంపేస్తారు కదా. అంతమందిలో అందరూ ఒకేలా ఉండరు, చంపేస్తారు. అంత వ్యవస్థకి వ్యతిరేకంగా, అంతమంది మీదకి వ్యతిరేకంగా ఆయన కొరడాలు తీసుకున్నాడు. కొరడా తీసుకొని ఎద్దుల్ని, గొర్రెల్ని, పావురాల్ని, వారి రోకలు అంటే డబ్బు, వెండి నాణ్యాలు. అంటే అటు రోమ్ నుంచి వచ్చుంటారు కదా, రోమ ప్రాంతం నుంచి వచ్చుంటారు పండక్కి, వాళ్ళ దగ్గర రోమన్ కాయిన్స్ ఉంటాయి, రోమన్ నాణ్యాలు ఉంటాయి. ఇటు ఈజిప్ట్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఈజిప్టు నాణ్యాలు ఉంటాయి, సిరియా నుంచి వచ్చిన సిరియా నాణ్యాలు ఉంటాయి. ఈ దేవాలయంలో కానుక వేయాలంటే ఆ అరశేకులు వేయాలి కదా, దేవాలయానికి సంవత్సరానికి ఒకసారి అరశేకులు సమర్పించాలి. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈజిప్టు నాణ్యాన్ని తీసుకొని దానికి ప్రతిగా ఈ యెరూషలేముకి సంబంధించిన నాణ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే ఆ హుండీలో వేయడానికి.
అలా ఏంటంటే అరశకులకి ఎక్కువ మొత్తాన్ని వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకు అరశకులు ఇస్తారు. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో దిగామనుకోండి, మనం ఏ దేశంలో దిగుతామో ఆ దేశం కరెన్సీని మనం మార్చుకోవాలి. ఫస్ట్ మన దగ్గర ఉన్న కరెన్సీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కరెన్సీ మనం తీసుకొని ఆ దేశంలో ఎంటర్ కావాలి. ఎందుకంటే మన కరెన్సీ అక్కడ చెల్లదు. మనకి ఇప్పుడు వెస్ట్రన్ యూనియన్ ఇలాంటివి వచ్చాయి చూస్తారా, అక్కడ ఏం చేస్తారు, కరెన్సీ మారుస్తూ ఉంటారు, ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే రూకలు మార్చే వాళ్ళు కూర్చున్నారు. అంటే కొన్ని లక్షల రూపాయల బిజినెస్ అది. వాళ్ళు బల్లలు వేసుకొని వాళ్ళ దగ్గర ఈ నాణ్యాలు పెట్టుకొని వచ్చే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అంటే కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది అక్కడ పండుగకి. ఇలాంటి చిన్న వాతావరణం కాదు, చాలా పెద్దది, కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా. యేసు ప్రభు కొరడాలు చేసి అక్కడికి వెళ్ళి ఎద్దులన్నిటినీ తోలివేశాడంట. చూడండి, అక్కడ దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మువారును రోకలు మార్చువారిని కూర్చున్నట్టు చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి, మొత్తం కొరడాలు చేసి అన్నిటినీ తరుముతున్నాడు బయటికి, గొర్రెలన్నింటినీ తరుముతున్నాడు బయటికి, పావురాలన్నింటినీ వదిలిపెట్టేశాడు, ఆ బల్లల్ని తలకిందులుగా చల్లివేశాడు రోకల్ని. ఎలాంటి వాతావరణం చోటు చేసుకుని ఉంటుంది అక్కడ, ఎలాంటి భయానకమైన వాతావరణం చోటు చేసుకుంటుంది, ఎలాంటి గందరగోళ పరిస్థితి చోటు చేసుకుని ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కావాలంటే కనుక ఈ బయట బండ్లు పెట్టున్నారు చూసారా, అలా సరాసరి ఒక బండిని అలా ఎత్తండి, ఒక బండిని అలా ఎత్తి తలకిందులు చేయండి, ఏం జరుగుతుందో చూడండి. అంతే, ఏం జరుగుతుంది, మొత్తం గందరగోళం అయిపోతుంది కదా. ఆ వచ్చే కోపానికి ఏం చేస్తారో కూడా తెలియదు కదా, అవునా కదా. మరి యేసు ప్రభు ఇన్ని గొర్రెలను ఎడ్లను పావురాలను ఇన్ని రోగులను ఎత్తివేస్తున్నప్పుడు యేసు ప్రభు ముఖంలో ఎలాంటి భావోద్వేగం ఉండి ఉంటుంది? అలా చిరుమంద హాసంతో ఎత్తివేసి ఉంటాడా, లేకపోతే విపరీతమైన కోపంతో ఎత్తివేసి ఉంటాడా? చెప్పండి. యేసు ప్రభు మనం ఫోటోలో పెట్టుకున్నట్టుగా చిరుమంద హాసంతో ఏమైనా ఎత్తివేసి ఉంటాడా, లేదా విపరీతమైన కోపంతో ఎత్తివేసి ఉంటాడా? ఒకవేళ యేసు ప్రభు అలా వాటిని తోలివేస్తున్నప్పుడు ఎత్తివేస్తున్నప్పుడు మనం వెళ్ళి యేసు ప్రభువా నీకు తెలియదేం కాదు, ఇది పండుగ, ఎందుకు పండుగని డిస్టర్బ్ చేస్తున్నావు అని ఉంటే కనుక మనల్ని ఏం చేసి ఉండేవాడు ఆయన? ఏం చేసి ఉంటాడు చెప్పండి? ఎవరు ఎదురుగా వెళ్ళలేదు కాబట్టి వదిలిపెట్టాడేమో. వెళ్ళి ఉంటే కనుక ఖచ్చితంగా దండించేవాడు, శిక్షించేవాడు. యేసు కొడతాడా? యేసు కొడతాడా? మరి కొరడాలు చేసింది దేనికి? కొరడాలతో కొట్టుంటాడా? గేదెల్ని, ఆ పశువుల్ని, ఆ గొర్రెల్ని కొట్టుంటాడా? కొట్టుంటా, లేకపోతే సెల్ఫీ తీసుకుంటాడు ఇలా. ఆ కొరడాలు చేసి ఆ ఎద్దుల్ని గొర్రెల్ని కొట్టుంటాడా, లేకపోతే అది నిల్చుంటాడు ఊరికే అలా కొట్టుంటాడా? గట్టి కొడితేనే కదా కొన్ని చోట పరిగెడుతుంది, ఒకటి పరిగెడితేనే కదా మిగతా కూడా పరిగెడతాయి. కొట్టుంటాడా? ఒకవేళ వాటిని కొట్టేటప్పుడు ఎవరైనా అడ్డొచ్చుంటే మనలాంటి పెద్ద మనుషులు, చూడబ్బా మనం యూదులమే మన పండుగకి ప్రపంచవ్యాప్తంగా చాలామంది వచ్చారు, ఇలాంటప్పుడు ఇలా ప్రవర్తిస్తే మనకు అవమానం కదా, మన పరువును మనమే తీసివేసుకుంటామా, మనల్ని మనమే విమర్శించుకోవచ్చా లాంటి డబ్బా డైలాగ్ చెప్తే యేసు ఊరకే ఉండుంటాడా? మీకు అర్థమవుతుందా? అది ఈ గొర్రెలను ఎడ్లను పావురాలను అమ్ముతున్నారే వాళ్ళ అత్తగారిళ్ళు కాదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, ఎవడికి వాడు వ్యాపారం పెట్టుకోవడానికి, ఎవడికి వాడు నూనె బాటలు పెట్టుకోవడానికి, ఎవడికి వాడు ఖర్చులు అమ్ముకోవడానికి, ఎవడికి వాడు ప్రార్థనా సభలు అమ్ముకోవడానికి. అది మీ అత్తగారిళ్ళు కాదు, దేవాలయం అది కాదా? ఎవడిచ్చిన హక్కు ఇది? నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందంటే అక్కడ వ్యాపారం ఏంటి? మీ ఇంట్లో పెట్టుకో వ్యాపారం, అత్తగారింట్లో పెట్టుకో వ్యాపారం. ఇది దేవాలయం, ఇది కట్టబడింది దేవుని నామం మహిమ కోసం, ఘనత కోసం. ఇక్కడేంటి వ్యాపారం? ఇది వ్యాపారం అని చెబితే మనల్ని మనమే అనుకోవచ్చు అంటే అనడం కాదు, తాళ్ళుతో కొరడాలు చేసి కొట్టాలని ఉంటుంది లేఖనం.
ఇది ప్రధాన యాజకుడి స్టాల్. ఇది ఇక్కడ ఎద్దులు బాగా అంగీకరించబడతాయి. ఇది ఇంకో ప్రధాన యాజకుడి కొట్టు, ఇది ఇంకో యాజకుడి కొట్టు, ఇది ఇంకో యాజకుడి కొట్టు. వీళ్ళే కదా పెట్టింది, వీళ్ళే కదా బరి అనిపించేది. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి కోర్టులు ఓపెన్ చేశారు. కానీ ఆ కోర్టు దేనికోసం అంటే అన్ని జనులు మోకరించి ప్రార్థన చేయడానికి. అక్కడ ఏమున్నాయంటే గొర్రెలు అమ్ముకునేటువంటి స్టాల్స్, ఎద్దులు అమ్ముకునేటువంటి అంగళ్ళు, రోకలు మార్చేటువంటి స్థలాలు, పావురాలు అమ్ముకునేటువంటి స్థలాలు. ఇందుకేనా మందిరం కట్టింది? మరి హేరోదు దీన్ని గమనించాలి కదా. నేను కట్టిన మందిరం ఇందుకు కాదే అని హేరోదు పట్టించుకోవాలి కదా. పట్టించుకోలే. ఎందుకని? నాకు కావాల్సింది ప్రజల ఆదరణ, అంతే. వాళ్ళు ఏం చేస్తారు నాకెందుకు? నేను దేవాలయాన్ని కడుతుంది దేవుని సంతోషపెట్టడానికి కాదు, దేవాలయాన్ని కట్టింది మనుషులు సంతోషపెట్టడానికి. వాళ్ళు సంతోషపడుతున్నారు కదా, నేను ఎందుకు జోక్యం కలుగ చేసుకుంటాను? హేరోదు పట్టింది కాదే అది. మరి ప్రధాన యాజకులు మాకెందుకు, మాకు లాభం వస్తుంది కదా. మరి జనాలు ఇటు రాజుగారు పట్టించుకోలే, అటు యాజకుడు పట్టించుకోలే, మాకెందుకు? ఇంకెవరికి పడుతుంది? దేవాలయంలో ఉండాల్సింది ఎద్దుల, గొర్రెల, పావురాల, రోకలు అమ్ముకునే వాళ్ళ? యేసుప్రభువు చెప్తాడు కదా, ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. సుంకరు దూరంగా నిలబడి, ఎందుకు దూరంగా నిలబడ్డాడు? అది ఆయన కోర్టు కాదు, దూరంగా నిలబడ్డాడు, ఇంకో కోర్టులో నిలబడ్డాడు. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించని గుండెలు బాదుకున్నాడు. ఎస్, అది పర్పస్ ఆఫ్ ది టెంపుల్. దేవాలయం ఉద్దేశం ఏంటో తెలుసా? గుండెలు బాదుకుని పశ్చాత్తాపడుతూ ఏడవడానికి మందిరం కట్టబడింది. దేవుని దగ్గర మనం ఎందుకు రావాలి? క్షమించమని అడగడానికి, మన పాపాలు ఒప్పుకోవడానికి. ఈరోజు ఎందుకు వస్తున్నారో వస్తున్నారో తెలియదు, రమ్మంటున్న వాళ్ళకి తెలియదు. ఎందుకు వస్తున్నారో, ఎందుకు పోతున్నారో తెలియదు. ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు చాలామంది మీకు తెలియదు. మన చర్చి కదండి, మన ఊరు కదండి కదా. అయిపోయిన తర్వాత భోజనాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. అందులో ఎక్కువ శాతం 50% భోజనాలకి, మిగతా 50% ఈ కేటగిరీ వస్తాయి కదా. ప్రతిష్ఠిత అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. ఎందుకు దేవాలయానికి రావాలంటే ప్రార్థించడానికి. ఏమని ప్రార్థించాలి? దేవా పాపిని నన్ను కరుణించని ప్రార్థన చేయడానికి రావాలి. ఆ ఉద్దేశం గల్లంతైంది. ఎవరు గల్లంత చేశారు? ప్రధాన యాజకులు గల్లంత చేశారు. ఏ ప్రధాన యాజకులైతే, ఏ యాజక వ్యవస్థ అయితే ధర్మశాస్త్రాన్ని బోధించాలో, దేవుని అర్థం చేయించాలో, అదే వ్యవస్థ దేవుని నామానికి అవమానకరంగా మారింది. ఈరోజు ఎవరు దేవుని నామాన్ని అవమానిస్తున్నారు? మనమే, పాస్టర్లమే, నాయకులమే. సంఘాన్ని గొర్రెలుగా చేసి మన స్వాడు. ఏ చర్చిలో అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ అతిశయించబడకుండా దశమ భాగాలు అతిశయించబడుతుంటాయో అక్కడ దేవుడు ఉండడు, వాడు దొంగ. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో అతిశయించే దగ్గర యేసు ప్రభు ఉంటాడు. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను ఓర్చుదానన్నాడు దేవుడు. త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎట్లన్నిటిని దేవాలయంలో తోలివేసి రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి వారి బల్లను పడద్రోసాయి. పావురములము వారితో వీటిని ఇక్కడ తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడదని చెప్పాను. నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయకండి. ఇది మీ షాప్ కాదు, మీ అంగడి కాదు, ఇది మీ ఆదాయ కేంద్రం కాదు. ఇది నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు. నా తండ్రి ఇల్లు అని నీకు అర్థమైతే నీ తండ్రి ఇంట్లో అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వే స్పందిస్తావు. నువ్వు ఆయన పుట్టకపోతేనే పట్టించుకో. అవునా? అది నా తండ్రి ఇల్లు అని నీకు అర్థమైతే నీవే పట్టించుకుంటావు. అది నీ తండ్రి ఇల్లు కాదు, ఈయన నా తండ్రి కాదు, నేను ఎవరికో పుట్టానంటే నువ్వు పట్టించుకో. నేను పట్టించుకుంటున్నా, ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా తండ్రి ఇల్లు, పట్టించుకోవాలి. మా నాన్న కట్టేటువంటి ఇంటిని ఎవడైనా అన్యాయం చేస్తే, ఎవడైనా ధ్వంసం చేస్తే నేను పట్టించుకోకపోతే మా నాన్న వచ్చి ఏమంటాడు తెలుసా? వరి నా పుట్టావు ఎందుకు అని అడుగుతాడు. అడగడా? వరి నాకే పుట్టావు ఎందుకని అడుగుతాడు. అదేంటన్నా అంటే, మరి నేను ఇంత కష్టార్జితంతో కట్టినటువంటి ఇంటిని ఎవడో రాయి వేస్తే ఒక్క మాట అనలేదు కదరా, నాకు పుట్టావా ఎందుకు నువ్వు అనుమానిస్తాడు కదా. మరి మన తండ్రి ఇంటిని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి కట్టినటువంటి ఈ సంఘంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, గొర్రె చరవేసులో తోడేళ్ళు వచ్చి ఎవడికి వాడు సంపాదించుకోవడం ప్రారంభిస్తే చీమ కుట్టినట్లు లేకుండా ఉన్నామంటే ఏంటి దాని అర్థం?
ఏంటి దాని అర్థం? ఈ గుడ్ షెపర్డ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఉందే, అలాంటి చర్చిలో ఒక చర్చిగా కనుక ఇది కట్టబడితే కట్టాల్సిన అవసరమే లేదు దీన్ని. మరొకసారి చెప్తానండి, ఇప్పుడు ఆల్రెడీ చర్చిలు ఫుల్గా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఒకవేళ ఆ చర్చిల్లో ఇంకొక చర్చిగా ఇది యాడ్ అయితే కనుక కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడోసారి సెటిల్ కావచ్చు. లేదు, ఆ మిగిలినటువంటి వ్యాపారపు టిల్లకి వ్యతిరేకంగా నిలబడబోతుందంటే దీనికి సార్థకత చేకూరుతుంది. మరొకసారి చెప్తా వినండి, ఇప్పుడు కట్టి వ్యాపారం జరుగుతున్నటువంటి ఆ వ్యాపారపు టిల్లుకి ఈ గుడ్ షెపర్డ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నల్ల కాల్వ ఇది కనుక వ్యతిరేకంగా తిరగకపోతే, కొరడా తీసుకోకపోతే జస్ట్ బిల్డింగ్ అంతే. ఇది జస్ట్ బిల్డింగ్, మీరు కూడా సంపాదించుకోవడానికి కట్టుకున్న బిల్డింగ్ మాత్రమే. లేదు, ఇది కొరడా తీసుకుంటుంది రేపటి నుంచి. ఉన్నటువంటి ఎత్తుల్ని, గొర్రెల్ని, పావురాల్ని, రోకల్ని బయటకు చల్లి వేస్తుంది. మోకరించే వాళ్ళ స్థలం కావాలని అంటే అది ఇప్పుడు చర్చ్ అవుతుంది, దేవాలయం అవుతుంది. దీనికి సార్థకత చేకూరుతుంది. రేపటి నుంచి ఏం చేస్తుంది ఈ మందిరం? ఈ ప్రసంగాన్ని మనసులో పెట్టుకొని ఆలోచించండి. రేపటి నుంచి ఏం జరగాలి? ఉన్నటువంటి ఎద్దులు బయటికి వెళ్ళాలి, మోకరించే మోకాలు ఎక్కువ కావాలి, పావురాలు వెళ్ళిపోవాలి, ప్రార్థనలు ఎక్కువ కావాలి, గొర్రెలు వెళ్ళిపోవాలి, ఆరాధనలు జరగాలి, రోకలు చల్లివేయబడాలి, ప్రభు ఆరాధించబడాలి, కీర్తించబడాలి, ప్రభు ప్రాణత్యాగం కొనియాడబడాలి. గొర్రెలు పోతే కదా, పశువులు పోతే కదా మనుషులకు స్థలం వస్తుంది. దేవాలయం అంటే మనం ఆదాయ వనరు కాదు. పాస్టర్ తనం అంటే ఉద్యోగం కాదు. ఇది పాస్టర్ తనం అంటే ఉద్యోగం కాదు. ఇది సంపాదించేది కాదు. ఇది కహాతీయుల పని, భుజాల మీద భారం మోసేది. మన భుజాల మీద ఆయన ఎక్కి నన్ను మోయంటూ ఉన్నప్పుడు ఏంటి నీకు వచ్చిన బాధ? భాగ్యం కదా. యేసు ప్రభు సిలువ మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు కురేనీయుడు సీమోను వచ్చాడు, ఆయన భుజం మీద సిలువ పెట్టారు. బహుశా ఆయన గారు తెలియకపోవచ్చు, నేను ఏం మోస్తున్నాను అని తెలియకపోవచ్చు. మనకు తెలుసు కదా, కురేనీయుడు సీమోను కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు, ఏంటి పరిస్థితి నాకని, అనవసరంగా వచ్చిన టైంలో అని. కానీ ఇప్పుడు మనకు కూడా అర్థం కాకపోతే సిలువను మోయడం ఏంటో అమాయకులమే, అజ్ఞానులు, మూర్ఖులు అవుతాం. చూడండి 16వ వచనం, 17వ వచనం, ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే ఆయన త్రాళ్ళతో కొరడాలు చేసి వాటిని తోలి వేస్తున్నాడో, అన్ని చల్లి వేస్తున్నాడో, అప్పుడు వాళ్ళకి ఎక్కడో చదివిన ఒక లేఖన నాకు గుర్తొచ్చిందంట. మీకు అర్థమవుతుందా? కీర్తనల గ్రంథం 69వ కీర్తన, కీర్తనల గ్రంథం 69వ కీర్తన, కీర్తన గ్రంథం 69వ కీర్తన 9వ వచనం, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఏంటంట? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించడం అంటే తెలుసా మీకు? భక్షించడం అంటే తినివేయడం. మన మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాం అనుకో, తినివేస్తుంది మనల్ని పూర్తిగా కదా. దాన్ని భక్షించడం అంటారు. అంటే దేవుని ఇంటిలో అన్యాయం జరుగుతూ ఉంటే యేసుప్రభు మండిపోతున్నాడు, తినివేస్తున్న ఆయన ఇంటిని గురించిన ఆసక్తి. మనం కూడా అలాగే ఉండాలి కదా, అలాగే ఉండాలా లేదా? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది, అది జ్ఞాపకం వచ్చిందంట శిష్యులకే. 17వ వచనం, ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఉచితమైన సలహాలు ఇవ్వలే వాళ్ళు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, అందరూ ఏమనుకుంటారు, నలుగురు నవ్వుతున్నారు అర్థం కావట్లేదా, మన పండుగ ఇబ్బంది అవుతుంది అర్థం కావట్లేదా అని ఉచితమైన సలహా ఇవ్వలే. వాళ్ళకి ఏం అర్థమైందంటే ఆయన అలా ప్రవర్తిస్తూ ఉంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని లేఖనం ఇదే కదా అని యేసుప్రభు ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూసి లేఖనానికి అర్థం తెలిసిన వాళ్ళకి ఇది భక్షించడం అంటే అని. అంతవరకు చదువుకున్నారు వాళ్ళు. నిజంగా ఒక వ్యక్తిని దేవుని గురించిన ఆసక్తి భక్షిస్తే ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. ఎప్పుడైతే యేసుప్రభు ప్రవర్తిస్తున్నాడో అప్పుడు అర్థమైంది, ఇదా భక్షించడం అంటే. ఒక వ్యక్తిని దేవుని ఇంటిని గురించిన ఆసక్తి భక్షిస్తే ఇలాగ ఉంటాడా అని అర్థమైంది. లేఖనాలు చదివితే, బైబుల్ చదివితే ఒక వ్యక్తి బాధ్యతతో మాట్లాడుతున్నాడా లేకపోతే ఏదో స్వార్థం కోసం మాట్లాడుతున్నాడా పసిగట్టలేవా? యోబు అంటాడు,
అంగిలి ఆహారం రుచి చూసినట్లు చెవి మాటలు పరీక్షింపదా అని అంటాడు. అంగిలి ఆహారం రుచి చూస్తుంది. ఒక రుచి తెలియలేదు అనుకో, నాలుక మీద పెట్టుకుంటే ఎందుకు ఆ నాలుక? చెవి మాటల్ని రుచించాలి. ఆ మాట ఏంటి, ఆ మాట లోతు ఏంటి, ఆ మాట వెనకాల ఉద్దేశం ఏంటి, ఇది రుచించకపోతే, పరీక్షించకపోతే చెవులు ఎందుకు? అవునా? ఈరోజు సంఘం మనుషులతో కాకుండా, పశ్చాత్తాపడే పాపులతో కాకుండా, ఎలాగైతే ఆ రోజు పశువులు, గొర్రెలు, పావురాలు, రోగులు ఉన్నాయో అలాంటి కేంద్రాలుగా మారిపోయాయి. అలాంటి కేంద్రాలుగా మారిపోయాయి. 20వ వచనం చూడండి, 18వ వచనం. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపిదవని ఆయన అడుగుగా, యేసు, ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదని వారితో చెప్పాను. వెంటనే యేసు దగ్గరికి వచ్చారు. ఇంత భక్షించుకుపోతున్నావే దేవాలయం గురించి, ఇది నిజంగా ఈ దేవాలయం నీ తండ్రి ఇల్లు అనడానికి ఏదైనా సూచక్రియ చూపించు. అప్పుడు యేసు అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి. చెప్పండి, ఆ దేవాలయం ప్రస్థానం ఏంటి? 46 సంవత్సరాల ప్రాజెక్ట్ అది. ఇంకా 37 సంవత్సరాలు పెండింగ్ ఉంది. అలాంటి దేవాలయం ఏం చేయాలంట? పడగొట్టండి. ఎందుకు పడగొట్టాలి? చెప్పండి, ఎందుకు పడగొట్టాలి? మనది 10 సంవత్సరాలే కదా, 46 సంవత్సరాలు. అంతకంటే ముందు జెరుబ్బాబెలు కట్టించాడు. దానికి చాలా చరిత్ర ఉంది, చాలా పెద్ద కథ ఉంది దానికి. దాని తర్వాత 46 సంవత్సరాలు, తర్వాత 37 సంవత్సరాలు పొడిగించబడింది. ఇంత మందిరాన్ని అంట యేసు ఏం చెప్తున్నాడు? పడగొట్టండి. ఎందుకు? ఎందుకంటే దాని నీడలో నన్ను అర్థం చేసుకోవడం మానేశారు. దాన్ని అడ్డు పెట్టుకొని నన్ను అర్థం చేసుకోవడం మానేశారు. ఏ దేవుని పేరిటి దేవాలయం కట్టబడిందో ఆ దేవుణ్ణి నేను నరావతారికి వచ్చి మిమ్మల్ని నిలవబడినా సరే నన్ను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటే ఈ దేవాలయం దేనికి? పడగొట్టండి దాన్ని ఫస్ట్. అవునా? మనం లూకాసు 19 చదివినప్పుడు ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు గుర్తుపట్టలేదు కాబట్టి శత్రువు వచ్చి నిన్ను చుట్టూ గట్టు కట్టి, నిన్ను అరికట్టి, నీలో ఉన్న పిల్లల్ని రాతికేసి కొట్టేటువంటి రోజులు వస్తాయి అని చెప్పాడు యేసు ప్రభు. ఎందుకంట నీ ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు గుర్తుపట్టలేదు. ఈ దేవాలయం కట్టబడిందే నా కోసం అయితే నేనే దేవాలయానికి వస్తే నన్నే గుర్తుపట్టుకుంటా నా మీద రాళ్ళు ఎత్తుకుంటున్నావు. ఎందుకు నీ రాతి మీద రాయి నిలవబడాలి? మనం రాతితో దేవాలయం కట్టుకున్నది ఇదే దేవాలయం మిగిలిపోవడానికి కాదు, అసలైన దేవాలయం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవడానికి ఆ నీడలో కూర్చొని. చర్చ్ ఇది కాదు, చర్చ్ మనం, అది బిల్డింగ్. నీకు అర్థమైందా? చర్చ్ మనం, అది బిల్డింగు. వర్షాన్ని తడవకుండా, ఎండకు ఎండకుండా, మంచుకు తడవకుండా, గాలికి ఆరిపోకుండా అలా కూర్చొని వాక్యం విని యేసుప్రభువుని అర్థం చేసుకోవడానికి జస్ట్ బిల్డింగ్ అది. ప్రతిష్ఠ దానికి కాదు. ప్రతిష్ఠిత మన జీవితాలకి, మన ఆలోచనలకి, మన బుద్ధులకి, మన దరిద్రాలకి. గత సంవత్సరాలుగా, గత రోజులుగా మనం చేసిన దరిద్రపు కొట్టు కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఇక్కడ పాతి పెట్టి కొత్తగా ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా, ఇప్పటి నుంచైనా నీవు కోరుకున్న మందిరంగా మేము మారడానికి సహాయం చేయి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో దేవుని మయంపరచండి. ప్రభువా, మిమ్మల్ని మయంపరిచేటట్టుగా మన దేహమే పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయం అని రాయబడిందా కొరింథీ పత్రికలో? మన దేహం పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయం. కాబట్టి ఈ ప్రతిష్ఠిత జరగాలి, ఈ ప్రతిష్ఠిత కాదు జస్ట్ బిల్డింగ్. ఆ రోజు యేసు ప్రభు వచ్చి ఎదురుగా నిలబడుకుంటే ఆయన మీద రాళ్ళు ఎత్తుకున్నటువంటి ఆ దేవాలయంలో రాతి మీద రాయి ఎందుకు నిలవబడాలి? నిలబడొచ్చా? అందుకే అపోస్తలులు ప్రభువా ఎంత గొప్ప మందిరం అంటే యేసు ప్రభు అన్నాడు, రాతి మీద రాయి నిలవబడదు. అదేంటి ప్రభు అలా మాట్లాడుతున్నావు? అర్థమైనవాడు అలాగే మాట్లాడతాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలిసినవాడు అలాగే మాట్లాడతాడు. ఆయన 1000 సంఘాలు కట్టాడు, ఆయనకే చెప్తావా? వాళ్ళ బాబు కూడా చెప్తాం. ఇక రాయబడింది. ఆయన తెలియకపోతే నన్నేం చేయమంటావు? ఆయన చదవకపోతే నన్నేం చేయమంటావు? 1000 సంఘాలు కడితే ఏంటి, 2000 సంఘాలు కడితే ఏంటి? ఇక్కడ రాయబడిన దానికి వ్యతిరేకంగా కడితే అడుగుతాం, అడగాలి. లేఖనం చెప్పిందా?
సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పుచు. ఎందుకంటే జనులు హితబోధన సహింపుగా దురదశములు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం పోగు చేస్తున్నారు. కాబట్టి సత్యమునకు చెవినీక కల్పనా కథ వైపు తిరిగే కాలం వస్తుంది తిమోతి. వాక్యం చెప్పు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పంటే ఈరోజు విమర్శలు అంటున్నారు. మనల్ని మనమే అనుకోవచ్చా? ఇంకెవరిని అంటావో? మనల్ని మనమే అనుకోవాలి, మన మీద మనమే కొరడా తీసుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. పక్కనుండి కాదు తీర్పు తీర్చాల్సిందే. వాడు ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంత అనుభవం ఉంది, ఎంత సంపాదించాడు, ఎంత పెద్ద చర్చి కట్టాడు, సారీ దీనికంటే వేల రెట్లు ఎక్కువ ఉంటుంది బుర్జ్ ఖలీఫా. అది గొప్పదందామా? బిల్డింగ్ అది గొప్ప, లోపల బోధ, వాక్యానికి సమాంతరంగా బోధ జరుగుతుందా? ప్రభువైన యేసుక్రీస్తుని గౌరవించే బోధ జరుగుతుందా? ప్రభువైన యేసుక్రీస్తుని అర్థం చేయించడానికి బోధ జరుగుతుందా? అది కావాలి, బిల్డింగ్ కాదు. అది రావాలంటే పశువులు పోవాలి లోపల నుంచి, పశు లక్షణాలు పోవాలి లోపల నుంచి, రోకలు మార్చుకునే లక్షణం పోవాలి. ఆ జేబులో ఉన్న 500 రూపాయలు ఈ జేబులోకి ఎలా రావాలంటే దరిద్ర కొట్టు ఆలోచన పోవాలి. ఆదివారం చర్చకు వస్తున్నది నీకు సమర్పించడానికి కాదు. ఈ ఆదివారం ఎంత వస్తుంది? ఆలోచించొద్దు. ఈ ఆదివారం యేసు ప్రభుని ఎలా అర్థం చేయించాలి, అది కసరత్తు చేయి వారం అంతా. నీకు ఎంత ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. కరెంటు బిల్ ఎంత వస్తుంది, అది ఎంత వస్తుంది, ఇది ఎంత వస్తుంది ఆయన తెలుసు. నీకంటే ముందు తెలుసు ఆయనకి. నీకు తెలియాల్సింది ఏంటంటే ఆయన ఎలా అర్థం చేయించాలని. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో ఇంకో దేవాలయాన్ని కడతాను. అప్పుడు చూడండి ఎంత షాక్ అయ్యారు వీళ్ళు. 20 వచనం, యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అనిరే. ఎన్ని సంవత్సరాలు కట్టారంట? 46 సంవత్సరాల ప్రాజెక్టు ప్రభువా. అంటే వీళ్ళకి 46 సంవత్సరాలు కనబడుతున్నాయి, కానీ అక్కడ జరుగుతున్న పద్ధతులు కనిపించట్లే వాళ్ళకి. 46 సంవత్సరాల దగ్గర నిలవబడ్డారు తప్ప, బిల్డింగ్ దగ్గర నిలవబడ్డారు తప్ప దాని ఉద్దేశం అర్థం కావట్లే. ఇంత పశువులు తోలివేశాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అర్థం కావట్లే. 46 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్ను పడగొట్టమంటావా? మనకు బైబిల్ వద్దు, బిల్డింగ్లే కావాలి కదా. మనకు బైబిల్ వద్దు, బైబిల్లో రాసింది వద్దు, మనకు బిల్డింగ్లు కావాలి. ఈ చర్చి కంటే ఆ చర్చి పెద్దది, ఆ చర్చి కంటే ఆ చర్చి పెద్దది, ఆ చర్చి కంటే ఆ చర్చి పెద్దది. అంటే సైజు కావాలన్నమాట. సైజు పెరిగే కొద్దీ గొప్ప చర్చి అనమాట. అంతేగాని మనకు బైబిల్ వద్దు, అంతేనా? చెట్టు కింద కూర్చొని బైబిల్ ధ్యానిస్తే ఆ చర్చి కాదా? చెట్టు కింద కూర్చొని బైబిల్ ధ్యానిస్తే చర్చి కాదా? సైజులు పెంచుకుంటున్నాం, విస్తీర్ణం పెంచుకుంటున్నాం. 46 సంవత్సరాలు కట్టారంటే యూదులు దేనికి కట్టుకున్నారు? పశువులు వేపుకోవడానికి, పశువులు అమ్ముకోవడానికి, రోకలు మార్చుకోవడానికి, గొర్రెలు అమ్ముకోవడానికి, పావురాలు అమ్ముకోవడానికి. దానికి బిల్డింగ్, దానికి దేవాలయం ఎందుకు? ఈరోజు చర్చి పేరుతో జరుగుతున్న ప్రతి కార్యక్రమం వెనకాల ఉద్దేశం కానుక కాదంటారా? అయ్యగారు పుట్టినరోజు ఒక సమావేశం, ఏం ఉద్ధరించడానికి పుట్టాడో ఎవరికి తెలియదు. వచ్చే వాళ్ళు ఏం చేయాలి? మొన్న ఒక ఆయన ఎల్బీ స్టేడియంలో గుమ్మి కూర్చొని మొత్తం అంతా జనాభాని ముగించేస్తా 10 నిమిషాలు. ఎల్బీ స్టేడియంలో మొత్తం జనాలు వచ్చేసారు. అయ్యగారు పుట్టాడు. అయ్యగారు పుట్టగానే ఫోటో షూట్ అర్ధగంట జరిగింది అయ్యగారికి. పెళ్లి ముందు ఫోటో షూట్ నేను చూశాను, కానీ ఇప్పుడు ఎందుకు ఫోటో షూటు? మొత్తానికి ఫోటో షూట్ చేశాడు. ఆయన మీద పాట రాయించుకున్నాడు, వీరుడు శూరుడు ధీరుడు అని. పాటలు ఇప్పుడు ఎవరి మీద వస్తున్నాయి తెలుసా? యేసు మీద పాటలు ఆగిపోయాయి. అయ్యగారి మీద పాటలు వచ్చేసి అయ్యా నువ్వు గొప్పోడు అయ్యా అని. మరి అంతే కదా, అయ్యగారి మీద పాట రాశాడు, దానికి ఓకే అంతా అయిపోయిన తర్వాత ఒక పనికి మాలిన వ్యక్తి ఈ మైక్ తీసుకొని అంటున్నాడు, నాకు తెలుసు మీరంతా కానుక తీసుకుని వచ్చారు అయ్యగారి కోసం. వీడికి ఎలా తెలుసు? నాకు తెలుసు అయ్యగారి కోసం మీరు కానుక తీసుకొచ్చారని. ఎల్బీ స్టేడియం అంతా ఒక్కొక్కరు 500 వేస్తే ఎంత అవుతుంది? అయ్యగారు పుట్టినరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తే పరమార్థం కానుక,
అమ్మగారు పుట్టినరోజు కార్యక్రమం కానుక కోసమే, చిన్నయ్య గారు చిన్నమ్మ గారు ఉంటారు కదా మొత్తం కుటుంబస్తులు. ఎందుకు మీరు దేవాలయాన్ని మీ స్వార్థం కోసం వాడుకుంటున్నారు? మీరు పుడితే ఏంటి, పుట్టబోతే ఏంటి? దేవాలయంలో కార్యక్రమాలు నీ కోసం కాదే, మీ పెళ్లి రోజు కోసం కాదే, పుట్టినరోజు కోసం కాదే, ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు అర్థం చేయించడానికి కదా. ఎందుకు వచ్చే కొత్త కొత్త కార్యక్రమాలు? విచిత్రమైనటువంటి పద్ధతులు, విచిత్రమైనటువంటి విధానాలు, అంతా ఒకటే గురే. అక్కడున్న 500 రూపాయల నోటు ఇక్కడికి ఎలా రావాలి అంతే. అప్పులతో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రార్థనలు పెడతాడు. ప్రార్థన చేసేమంటాడు తెలుసా? కానుకేసిపో అంటాడు. అరే వాడు అప్పులతో వచ్చాడు, వాడు కానికి ఇవ్వడం ఏంటి? వాడికి నువ్వు ఇవ్వాలి. కానీ ప్రార్థనలు ఎలాగుంటాయంటే మన కోసం ఉన్నట్టుంటాయి. అంతరార్థం ఏంటో తెలుసా? వచ్చిన వాళ్ళు కాలికి వెళ్ళకంటే అక్కడ వేసేయాలంటారు. అవునా? సమస్యలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన అంటాడు. ఆ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ఉంటుంది. అరే సమస్యలో ఉన్న కోసం ప్రార్థన పెట్టి గూగుల్ పే, ఫోన్పే పెడితే ఎవడేస్తాడు? వేస్తారు గొర్రెలు, కొండ గొర్రెలు వేస్తాయి. పెంచుతున్నాయి తోడేళ్ళని, పెంచాయి. అన్ని తోడేళ్ళు కలిసి రోజు దేవాలయం ఉద్దేశం మార్చేసాయి. చర్చి కడుతున్నావంటే ఆదాయ వనరుని ఏర్పాటు చేసుకున్న వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి కడితే చాలు, ఇంకంతా లాభమే. ఇన్వెస్ట్మెంట్ ఒకసారి. అలా తయారైంది ఈరోజు క్రైస్తవ్యం. ఈ చర్చ్ అలా ఉండకూడదు. ఈ చర్చ్ అలాంటి చర్చిల మీద కొరడా తీసుకోవాలి. ఈ చర్చ్ దేనికోసం అంటే 3వ దినాన్ని దాన్ని తిరిగి లేపుతా అన్నాడే. ఆయన శరీరమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని అర్థం చేయించే దేవాలయం ఈ దేవాలయం కావాలి. అప్పుడు దీనికి సార్థకత చేకూరుతుంది. 46 సంవత్సరాలు 120 రోజులు కట్టా అంట ఒక చర్చిలో ఒక ఆయన. ఎవరు చెప్పాడు? 121 అయితే తప్ప, 119 అయితే తప్ప కాదంట. నెహెమ్యా కట్టంట. ఒరే పూర్వం ఒక నెహెమ్యా కట్టింది ప్రాకారం. ఇంకొకసారి చెప్పనా? 120 రోజుల చర్చి కాదు కట్టింది నెహెమ్యా. ఏం కట్టాడు? ప్రాకారం. ఇంకో మాట చెప్పంటావా? ప్రాకారాన్ని కట్టలే, ప్రాకారాన్ని నిలవబెట్టాడు. ఆల్రెడీ పడిపోయిన రాళ్ళు ఎత్తి అలా పెట్టాడు 120 రోజుల్లో. నువ్వేం చెప్తున్నావు? చర్చి కట్టాడనా? అంటే బేస్మెంట్ అబద్ధం మీద వేసావా? బేస్మెంట్ అబద్ధం మీదనా? ఇక బిల్డింగ్ దేని మీద నడుస్తుంది? దశంభాగాల మీద, అబద్ధ సాక్ష్యాల మీద. మన కర్మ. ఇప్పుడు నేను చెప్పాను, ఎవరైనా నమ్ముతారా? ఊరకు అంత పెద్ద పాసన అంటావా అంటారు. మీరు అంటారు. నీకు అంత తెలిస్తే నువ్వు కొట్టు ఒక చర్చిని చూద్దాం. నేను చర్చిలు కట్టడానికి రాలే. కట్టిన చర్చిల్లో వాక్యం కరువైంది, అందుకొచ్చాను. చర్చిలు ఆల్రెడీ కట్టేసుకున్నారు. ఆ చర్చిలోకి వాక్యం వెళ్ళాలి. పశువులు తోలడానికి, బోధించడానికి వచ్చాను. నేను చర్చి కట్టను. ఎక్కువే ఆల్రెడీ. చర్చలు తక్కువ ఉంటే చర్చి కట్టాలి. ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్న చర్చలు ఏం చేయాలి? బైబిల్ వెళ్ళాలి. రాతితో కట్టుకున్నారు. పరిశుద్ధ గ్రంథం బోధించబడాలి. వాక్య ప్రకటన జరగాలి. క్రీస్తు అర్థం కావాలి. అందుకు వచ్చాను. నేను చర్చి కట్టను. 46 సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయాన్ని పడగొట్టండి. మనుషులు కట్టినటువంటి ఆలయాన్ని పడగొట్టండి. మనుషుల మెప్పు కోసం కట్టిన ఆలయాన్ని పడగొట్టండి. మనుషుల కీర్తి ప్రతిష్టల కోసం కట్టినటువంటి ఆలయాన్ని పడగొట్టండి. యాజకులు సంపాదించుకోవడానికి కట్టుకున్న ఆలయాన్ని పడగొట్టండి. 3 దినాల్లో సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్న పునరుద్ధాడుగా తిరిగి లేస్తాను. ఈ దేవాలయం కట్టబడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం రాయమని మాట ఏంటంటే, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెరూషలేము దేవాలయం ప్రభువైన యేసుక్రీస్తు నీడ. ఆయన రానంత వరకు, ఆయన వచ్చిన తర్వాత దేవాలయంతో పని లేదు. అందుకే సమరయ స్త్రీతో యేసు ప్రభు అన్నాడు, అమ్మా వచ్చేటువంటి ఒక రోజులు రాబోతున్నాయి. ఆ రోజు యెరూషలేములో కానీ ఈ పర్వతం మీద కానీ దేవుని ఆరాధించరు. ఎక్కడ ఆరాధిస్తారు ప్రభు అంటే? ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తారు. స్థలం అక్కర్లేదా? నో. యెరూషలేము దేవాలయంలో ఆరాధించాల్సిన రోజులు పోయాయి. ఈ పర్వతాల మీద ఆరాధించాల్సిన రోజులు పోయాయి. ఆరాధించేది ఎక్కడ అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనుషుల పారంపర్యాచాలతో ఆరాధించే ఆరాధన వ్యర్థమైన ఆరాధన. ఆత్మతో సత్యంతో ఆరాధించే రోజులు వస్తున్నాయి. ఎంత కాలమైంది చేసుకుని మాట చెప్పి ఇప్పటికీ బిల్డింగ్లు బట్టి అతిశయపడుతున్నాం. చాలా పెద్ద చర్చ్ అంట. లోపలికి వెళ్ళి చూపించడం, బయటికి వెళ్ళి చూపించడం, బిల్డింగ్ ఎందుకు చూపిస్తున్నాం అసలు? అదిగా చర్చ్ అంటే. మనం చర్చ్ అంటే
మనం మందిరం, మనం దేవాలయం, మనలోని పరిశుద్ధాత్మ దేవునికి మన దేహం ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇది కదా దేవాలయం. మళ్ళీ ఒక డ్రోన్ కెమెరా పట్టుకొని లోపలికి బయటికి తిరిగి బయట జూని, ప్లాంట్ని, పార్కుని చూపించి చూడు ఎంత బాగుంది చర్చ్ అంటే, అది బిల్డింగ్ కదా, చర్చ్ అంటే ఏంటి? మోసపోయాం. ఏం చెప్తున్నానంటే, ఈ గుడ్ షెపర్డ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నల్ల కాలువ రేపటి నుంచి ఏం జరగాలి అంటే, మిగిలినటువంటి వ్యాపారపు టిల్లుగా మారినటువంటి, దొంగల గుహగా మారినటువంటి, ఆరాధనకు చోటు లేకుండా పశువులు మేపుకుంటున్నటువంటి, రోగులు మార్చుకుంటున్నటువంటి, దేవుని అడ్డు పెట్టుకొని బిజినెస్ చేస్తున్నటువంటి భక్తిహీనుల సమూహం మీదకి కొరడా అల్లకపోతే ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాల్సిన అవసరం కూడా లేదు. నిరర్ధకం. రేపటి నుంచి మీరు వింటున్న బోధ కానీ, మీరు చూస్తున్న కార్యక్రమాలు కానీ, ప్రతిదీ కూడా 3వ దినాన్ని తిరిగి లేపాడే ఆయన దేహం అనే దేవాలయం పునరుద్ధరణే ప్రభుని యేసుక్రీస్తు. ఆయన్ని అర్థం చేయించాలి. మన స్వార్థం 0.1 కూడా ఉండకూడదు. 0.1% మన స్వార్థం ఉండకూడదు. లేఖనాన్ని లేఖనంగా, వాక్యాన్ని వాక్యంగా ప్రభుని యేసుక్రీస్తు అని ప్రకటించడమే. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించేదానికి ఈ గుడ్ షెపర్డ్, ఈ చర్చ్ అన్నది ఆ ఉద్దేశం నెరవేర్చాలి. ఈ దేవాలయానికి వచ్చి మోకరించిన వ్యక్తి, ఈ దేవాలయంలో వచ్చి కూర్చున్న వ్యక్తి, అక్కడ వినబడుతున్న వాక్యాన్ని విని దేవా పాపినైన నన్ను కరుణించని గుండెలు బాదుకునేటువంటి బోధ పుల్పీట్ మీద జరగాలి. కింద కూర్చున్న వ్యక్తులు పశ్చాత్తాపం రావాలి. అల్టిమేట్గా ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టి తిరిగి లేవాల్సి వచ్చిందో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి ఈ ప్రాంగణంలో. ఇది కాకుండా దీనికి మించి ఏదైనా జరిగితే, ఆ రోజు యేసు ప్రభు కొరడా తీసుకున్నాడు కదా, మీరందరూ కొరడా తీసుకోండి. నేను చెప్పట్లేదు. ఎక్కడ పొరపాటు జరిగినా, ఎక్కడ ఒక ఎద్దు వచ్చినా, గొర్రె వచ్చినా, పావురం వచ్చినా, రోక్ వచ్చినా సరే మోకరించే స్థానంలోకి, ప్రభువైన యేసుక్రీస్తు గణపరచబడాల్సిన చోట్లోకి ఏ కొత్తలు ప్రవేశించినా సరే అర్థమైన వెంటనే కొరడా తీసుకో. దేవుడు శబాష్ అంటాడు నిన్ను. ప్రపంచం నిన్ను వ్యతిరేకించవచ్చు, దేవుడు శబాష్ అంటాడు. ఆ రోజు ఫీనెహాసు బల్లెం తీసుకుని పొడిచాడు, నేలలో దిగిపోయింది. శబాష్, నాలాంటి మనస్తత్వం లేదు. నిత్యమైన శాశ్వతమైన యాజకత్వం నీకు ఇస్తున్నాను, నువ్వే నాకు యాజకుడికి మీదటి నుంచి. ఇంత రోషం కలిగిన యాజకుడు నాకు కావాలి. నా పాలెంలో అన్యాయం జరిగినప్పుడు నేను ఓర్వలేని దాన్ని నీవు కూడా ఓర్వలేకపోయావు. శబాష్ ఫీనెహాస్. దేవుడు నీకు యాజకత్వాన్ని ఇస్తాడు, దేవుడు నీకు పరిచర్యని ఇస్తాడు, దేవుడు తన పక్షాన్ని నేను వాడుకుంటాడు. ఆయన పక్షాన్ని రోషం వహించు. ఎంతమంది జనాభా వచ్చారు, ఎంత పండుగ జరుగుతుంది, ఎంతమంది ఏమనుకుంటారు అనుకోమను. వాళ్ళ చావమను అనుకోనే మనం చేయవలసిన పని మనం చేస్తాం. ఎంతమంది పండుగకు వచ్చినా, ఎన్ని దేశాల నుంచి పండుగకు వచ్చినా, నా తండ్రి ఇల్లు దొంగల గుహ చేయబడుతుంటే నేను కొరడా తీసుకుంటాను, పశువులు తోలు వేస్తాను, ఇది నా తండ్రి ఇల్లు, నువ్వు కొరడా తీసుకో, ఎవడేమనుకున్నా పర్లేదు. అయినా భక్తిహీనులు మన గురించి ఎంత అనుకుంటే మనకెందుకు? భక్తిహీనులు మన గురించి ఎంత అనుకుంటే మనకెందుకు? వద్దు, కొరడా తీసుకోండి. పరిచర్య సక్రమంగా జరగాలి, వాక్యం సక్రమంగా ప్రకటించబడాలి. ఈ మందిర ప్రాంగణంలో ప్రభువైన యేసుక్రీస్తు గణపరచబడాలి. ఈ మందిరం లోపల అడుగుపెట్టిన వ్యక్తి తాను పాపిని ఒప్పించబడాలి. క్రైస్తవం గొప్పతనం తెలియాలి. లేదా ఏం చేస్తారు? మనకెందుకు అని అనుకోవద్దు, కొరడా అల్లడం ప్రారంభించు. చేత కాకపోతే పాస్టర్ జానపాలు ఫోన్ కొట్టి ఒక సమావేశాన్ని ఏర్పడితే నేను కొరడా అల్లుతాం. అర్థమైందా? దేవుడు వాక్యం దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమలు తండ్రి, పరిశుద్ధుడు అయిన ఆయన, ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పండుగలో ప్రవర్తించిన తీరు మా కళ్ళ ముందు మీరు ఆవిష్కరించే విధానాన్ని బట్టి మీకు వందనములు, కృతజ్ఞతలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, గుడ్ షెపర్డ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నల్ల కాలువ నాయన వారి ఈ మందిర ప్రతిష్ఠిత కార్యక్రమంలో నన్ను పాలుభాగస్తులుగా చేసినందుకై మీకు కృతజ్ఞతలు. ప్రేమలు తండ్రి, యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాన్ని గౌరవించేటువంటి స్థితిలో ఈ సంఘాన్ని మీరు ఉంచండి. నా తండ్రి, ప్రపంచంలో అనేకమైనటువంటి చర్చిలు నైనా మీ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో విఫలమయ్యాయి. నా తండ్రి, వారి మీద కొరడా తీసుకునే దానికి బాధ్యతను, ఆ రోషాన్ని, భారాన్ని నైనా మీ నామ మహిమ కొరకు భక్షించబడేటువంటి స్థితిని ఇక్కడున్న మా అందరికీ మీరు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ప్రయాసపడి సభను ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘానికి రావాల్సిన దీవెన అనుగ్రహించండి. నేను ఇక్కడ ఆహ్వానించినటువంటి అన్నకు రావాల్సిన దీవెన అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని ఫలింపులో తీసుకునండి. మా పాపం దోషులు మన్నించమని, మీ మహిమకైపంలో వాడుకోనమని ముందున్న కార్యక్రమాలను దీవించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.